రేవంత్ కథ ముగిసింది. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని సీఎం సంపాదన మీద పడ్డాడు. ఇక మీరేమో ఆకులాల మొదలు తిని పన్నురు, ఆయనేమో సంపాదన చేస్తాడు. ఈయన మొత్తం ఆకులు అలములే తిన్నాడు. ఈయన ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. 5వ పేజీ అని 5వ పేజీ కనబడతలేదు. ఇలా ఇది 5వ పేజీ, ఇలా 5వ పేజీ లేదు. అంటే నమస్తే తెలంగాణ పేపర్ కూడా కేటీఆర్ లెక్కనే ఉన్నది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏది 5వ పేజీ? ఏది? ఇగో 1 2 3 4 5వ పేజీ ఏది? నమస్తే తెలంగాణ 5వ పేజీ ఏదిరా? ఇది పేపర్ అని నమ్మించుకుంటా, వార్తలను రాసుకుంటా, కేటీఆర్ ఏది చెప్తే అది రాసుకుంటా ఈ పబ్బం గడుపుకుంటా. అలా ఇవి విచిత్రం చూడు. ఇక్కడ 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ, 5 లేదు, 6 లేదు, 7 8 9 10 11 12 13. ఏది 5వ పేజీ, 6వ పేజీ ఏది? కేటీఆర్ ఇంకా రాస్తాను ఇంటికాడ కూర్చొని. ఇక్కడ రేవంత్ రెడ్డి కథ ముగిసిందని చెప్పిండ్రు. మరి రేవంత్ రెడ్డి కథ ఏ విధంగా ముగిసింది అనేది మరి కేటీఆర్ రాసి పంపుతాడా, లేకపోతే కేసీఆర్ రాసి పంపుతాడా? అది చదివి మా ప్రజలకు చెప్పాలి కదా. పేపర్లని పెట్టి మా ఎస్సీబీసీ ఇష్టాన్ని నమ్మిస్తానులారా మీరు దొంగలారా. రాత్రి 2 గంటలకు పేపర్ ప్రింటింగ్ అయిపోతుంది, 2 పేజీలు కథ అని చెప్తారా మీరు? తిన్నరైంది ఆకలి. కేటీఆర్కో కేసీఆర్కో బ్రేక్ఫాస్ట్ కింద పంపిలా ఈ 2 పేజీలను, 5వ పేజీని, 6వ పేజీని. దొంగలారా, మీ అంత దొంగలేరురా భయ్ మీరు. ఎంత కథలు వీలే చూడు. ఇక్కడ రాయన రాసిండు రేవంత్ కథ ముగిసిందని రాసిండు. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని సీఎం సంపాదన మీద పడ్డాడు అని రాసిండు. ఇది 5వ పేజీలు ఉన్నాయని చెప్పిండు. ఏది మరి 5వ పేజీ? కేటీఆర్ ఇప్పుడు టిఫిన్ తినుకుంటా, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా అది రాసి పంపితే మధ్యాహ్నం వరకు ప్రింట్ చేస్తారా? ఇట్లుంటాయి మీ కథలు. మీరు మామూలు మొగోళ్ళ. మీరు తెలంగాణ మొత్తం సానబట్టి ఇడిచి పెడతారు మీరు.